హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కూడా మీకు ఈ మీనరాశిలో ఈ శని వక్రం వలన, శనీశ్వరుడు వక్రగతి వలన ఈ కన్యారాశి వారికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఎగ్జామినేషనే. మానసికంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా సంసార జీవితంలో కూడా చాలా ఓర్పు వహించాలి. దంపతులకు చెప్తున్నాను, ఈ కన్యారాశి మగవారైనా ఆడవారైనా చాలా ఓర్పుగా ఉండాలి. లేకపోతే ఊరకనే మీ ఇద్దరి మధ్య కలహాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేపట్టేటప్పుడు ముందుగా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఇంట్లో ముందుగా చర్చించండి. అంతే తప్ప మోనోపాలిజం చేశారనుకోండి ఇబ్బందులు పడతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాస్త పని ఒత్తిడి అయితే పెరిగే సూచన అయితే ఉంది. ఉన్నతాధికారులతో కూడా మీ సంబంధాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్నర్షిప్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వారికి కూడా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కొంత నిరాశ నిస్పృహ ఉన్నా అది తాత్కాలికమే. ఈ 4-5 నెలలే, ఇది మాత్రం కాస్త గ్రహించండి. అలాగే ఏదైనా పాత అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా రివ్యూ చేయాల్సినటువంటి సమయం వస్తుంది. మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. కాకపోతే మీరు మార్చాలి అనుకున్న కొంత ఆలస్యం కూడా అవుతుంది. ఇక ఖర్చుల పరంగా చూస్తే కాస్త కంట్రోల్ అనేది చాలా అవసరం. అలాగే వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కాస్త నిదానంగా ఆలోచించి పెట్టుకోండి. ముఖ్యంగా తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. హెడేక్ అయితే మాత్రం తప్పదు. అలాగే మెంటల్ ప్రెజర్ ఉండటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. దీనికి కాస్త ఆహారపు అలవాట్లు కూడా మంచిగా చేసుకోవటం, మీ యొక్క రొటీన్ వర్క్స్లో కాస్త ధ్యానం అని ఇలాంటివన్నీ, యోగా అని అలవాటు చేసుకుంటే మంచిది. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి, లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగుజీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు లేనివారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో
ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి, అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్, అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి, ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శం శనీశ్వరాయ నమః, శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.